ప్రాణాలు తీసినందుకు వచ్చి జాబ్ కోసం నేను సిబి డాక్టర్ పోతాం సంతోష్ మొత్తం చేసుకుంటే వాళ్ళు అయ్యే జాగిరి మొత్తం చేస్తారు. మంది నువ్వు చెప్పేసి ఇచ్చేస్తా పోనీ మరి తక్కువ ఏం లేదా బతుకు దౌర్జన్యం కానీ ఏంది పడతాను వాడు ఏమో పక్క నంబర్ వేసుకొని చేసుకుంటారు మాదంతా ఎట్లా వస్తారు చెప్పు. వాడు దొంగాడు శ్రీనివాసరెడ్డి వాడు 10 మాటల ఇంటర్ టీపని పెట్టుకొని కొలుచుకొని తీసుకోరా అని చెప్తాడు. చెప్పు నా సాయం ఒక 3 నెలల కింద అది తీసేస్తాను ఏమంటారు. మీరు వాళ్ళని పిలిపియారు అది కూడా మాకు తెలుసు. ఏం డాక్యుమెంట్ ఉందో చూపిరు మా మీద కేసు టెన్షన్ వస్తుంది సీఏ గారు. దౌర్జన్యం ఎన్ని రోజులు నడవ సార్? సార్ వాళ్ళ మల్లారెడ్డి ఫ్యామిలీ మొత్తం టోటల్ వీళ్ళ పేరు వినే మరి ఇంజక్షన్ ఛాలెంజ్ చేయాలి కదా. 2016 నుంచి రికార్డ్ ఎందుకు చేయించలేదు? అంతే కదా, రికార్డ్ చేయించుకోవాలి కదా, ఆయన ప్రూవ్ చేయించుకోవాలి కదా. అది పట్టుకుని మంచి క్లియర్ గా రాత్రి లేదు పొద్దున్నే చేసుకుంటాం. రాత్రికి మీరు మా అల్లుంది రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారిది, మల్లారెడ్డి ఎమ్మెల్యే గారిది. అదే మాదిరిగా ఇక్కడ నా జాగా నా కొడుకులది ఇక్కడిది 14 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద కొన్నాం. ఇది 40 ఏళ్ల సైన్స్ ఒక మాట్లాడే ఇక్కడ 2 ఎకరాల చిల్లర ఉంది. కంపల్సరీ మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్నాము. అంతకుముందు కూడా 40 ఏళ్ల కింద కంపౌండ్ వాళ్ళు కూడా 40 ఏళ్ల కింద పెట్టిన కంపౌండ్ వాళ్ళే. మాకు పర్మిషన్స్ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాము, కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద. మొత్తం ఆటోలకు మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ కూడా మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మామూలుగా రాత్రి 1 గంట సంధి టెంట్ చేసుకొని బీర్లు బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి గడపారాలు తీసుకొని కొడవళ్ళు తీసుకొని సంపేతానికి వచ్చి ఇవన్నీ కూడా రేపులు వేసి మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయినట్టు మా సిఐ ముంగట్టే మా మీదకి వచ్చిండు. ఎవడరా నువ్వు నా మీదకి వచ్చిండు.
అది కూడా రికార్డ్ అయ్యింది. ఇంత దౌర్జన్యమా ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అన్నాడు విప్పు మొదటి సంది కూడా నా దానికి వస్తూనే ఉన్నారు. 8 నెలల సంది నడుస్తుంది. ఏదైనా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల ఉన్నది మిలిటరీలో పోయింది, మాకు సంబంధం లేదు, మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా డాక్యుమెంట్లు జూమ్గా ఏదున్నా మీరు తీసుకోమని చెప్పి సర్వే చేయమని చెప్పి టీ పని పెట్టమని చెప్పి. కానీ రాత్రి ఎలక్షన్లకు వెళ్ళారు ఇట్లా అందరం. మాకు కూడా తెలియదు, కొంతమంది వచ్చి మా వాళ్ళ సెల్ ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంటే ఆటో షెడ్లన్నీ గులగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే ఆ షెడ్ అంతా చూడండి ఎంత దౌర్జన్యం చేసి. ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేలమే మామూలు ప్రజలకు ఏముంటే చెప్పు. నేను సిఐ గారికి కూడా 8:30కే ఫోన్ చేసిన, ఆయన కూడా వస్తున్నాడు. ఏసీపీకి చేసిన, డీసీపీ మేడంకు చేసిన. ఇప్పుడే వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు వచ్చినాక ఇంకో ఉండగాలంతా పోయి. కాబట్టి ఆ శ్రీనివాసరెడ్డి కూడా ఇన్నే ఉన్నాడు. ఆయన ఇప్పుడు అరేంజ్ చేయమని చెప్తున్నాను నేను. ఎందుకంటే మా జాగాల వాళ్ళకి ఏదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ ఉంది, వాళ్ళకి ఏదైనా ల్యాండ్ ఉంది, నువ్వు సర్వే చేసి తీసుకో, టీ పని పెట్టు, మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం. మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారున్నాం. ఇప్పుడు 8 ఏళ్ల సార్ చూపిస్తూనే ఉన్నాం. పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది. మాది ఒక్క 1% కూడా తప్పు లేదు. కానీ ఒక 2 ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడుతున్నారు అంటే ఏంది ఇది? 100 మంది రౌడీలు వచ్చి సర్వే నెంబర్ 82/1/AA మా సర్వే నెంబర్. 82/A ఆయన సర్వే నెంబర్. ఆయనకి ఎకరం 29 గుంటలు ఆయనకు ఉన్నది. మాకు 4,033 గుంటలు ఉంది, పక్కన 43 గుంటలు మనకుంది, వాళ్ళకు ఉంది. సర్వే చేసి ఇప్పుడు ల్యాండ్ అంతా వస్తుంది. ఇప్పుడు అంతా నాదే అంటాడు. ఇప్పుడు సర్వే ఎప్పుడైంది? సర్వే 2000 అయింది. ఒరిజినల్ ల్యాండ్ లాడ్ ఉన్నప్పుడు సర్వే చేయించి హైకోర్టు డైరెక్షన్ ద్వారా డిప్యూటీ రీజనల్ డైరెక్టర్ సర్వే చేసిండు. సర్వే కాపీ లేదు. ఆయన ల్యాండ్ కు సర్వే లేదు, ఒక దిక్కులు లేవు, ఏవి లేవు. పాత డాక్యుమెంట్ రెక్టిఫికేషన్ చేసి అద్దులు చేంజ్ చేసిండు. ఎన్ని ఏళ్ళ అన్ని చేసి ఇది దౌర్జన్యం మీద నాకు అర్థం కాదు. మేము వచ్చి ఫెన్స్ వేసుకుంటున్నాం, మళ్ళా మనుషులు వేసుకొని పోలీసు వాళ్ళ ముందే కొడతారా నన్ను? మీరు ఎప్పుడు ఉన్నారండి? నేను 2 years వీళ్ళు అప్పటి నుంచే ఉండరు ఆయన. అప్పుడు సార్ మేము ఉన్నప్పుడు పొజిషన్ లేదు, పొజిషన్ అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సర్వే ఉంది, లోకల్ ఎంఆర్ఓ సర్వే ఉంది. ఈ రోడ్ కూడా జిహెచ్ఎంసీ మన ల్యాండ్ రోడ్ జిహెచ్ఎంసీ డిస్ప్యూట్ ఉందని చెప్పి తీసుకుర్రా? క్లియర్ గా డిస్ప్యూట్ నడుస్తున్నట్టుంది. అంటే డిస్ప్యూట్ ఏం లేదు సార్, డిస్ప్యూట్ ఏమున్నది? డిస్ప్యూట్ ఏం లేదు. ఎప్పుడు తీసుకునేది క్వశ్చన్ కాదు. మా ల్యాండ్ మాకు, ఆయన ల్యాండ్ ఆయనకున్నది. సర్వే 2 ల్యాండ్లు ఉంటాయి ఇక్కడ. ఆయన ప్రాబ్లం అయింది మొత్తం నాదే, గొడవ లోపల నాదే. ఆయన 2 acres చేంజ్ ఉందని క్లెయిమ్ చేస్తున్నారు. 2.22 ఉంటుంది సార్ మొత్తం ల్యాండ్. నేను చెప్పేది గోడ లోపల అంతే క్లెయిమ్ చేస్తున్నారు. 2.22 ఆయనది కాదు, ఆయన 1.29. ఆయన డాక్యుమెంట్ 1.29 వాళ్ళది ఉంది. మనది ఒక సుమారు 43 గుంటలు ఉంటుంది. మీరు ఎవరి దగ్గర నుంచి కొన్నారు? నేను వీళ్ళు మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి. అంటే వాళ్ళు దూల్చంద్ దగ్గర నుంచి తీసుకున్నాం అంటున్నారు కదా. అప్పుడు ఇండస్ట్రీ ఉన్నది, ఇండస్ట్రీ నుంచి మేము తీసుకున్నాం. దూల్చంద్ దగ్గర 1.29 తీసుకుండు ఆయన. 1.29 నేను డిస్ప్యూట్ చేస్తలేవు. ఆయనకు ఉంది, మనకు ఉంది. గోడ లోపల మొత్తం నాదే అని అంటే ఇన్నేళ్ళు గవర్నమెంట్ ఉంది, నడిపించండి ఆయన. సార్ ఉండని ఉన్నారు, కానీ ఆయనకు ఉన్నది 1.29. డాక్యుమెంట్ చూడండి. మీరు రాత్రికి వచ్చిర్రు. ఒకవేళ నిజమైతే డే టైమ్ లో కూడా 50 సార్లు మల్లారెడ్డికి ప్రయత్నం చేసినాము. 3 సార్లు రీసెంట్ గా ఇంట్లో కలిసినాము. సర్వే చేసుకుందాం అంటాడు. సర్వే వస్తే తిట్టి పంపిస్తారు. ఆయన చెప్పిన ముచ్చట్లు సక్కగా మాట్లాడమని నా ముందట వచ్చి ఇప్పుడు నోటీస్ దౌర్జన్యం చేశారని ఆరోపిస్తారు. నోటీస్ వదిలిస్తారు. మరి ఆయన ఎట్లా దౌర్జన్యం చేసి మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నదా? ల్యాండ్ మీద ఇంజక్షన్ ఆర్డర్, ఈ ల్యాండ్ మీద ఇంజక్షన్ ఆర్డర్. వీళ్ళ ఫెన్స్ వీకేసి నైట్ వీళ్ళ ఫెన్స్ వీకేసి వాళ్ళు వచ్చారు. దౌర్జన్యం కోర్టు ఆర్డర్ 2016 నుంచి ఉన్నాయి. క్లియర్ గా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. ఇంజక్షన్ ఆర్డర్ ఛాలెంజ్ చేయాలి కదా మరి. ఆయన అక్కడ ఎందుకంటే ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి 2012-13లో మేము కొన్న ఇది 10 ఏళ్ల నుంచి ఎవరు రాలేదు. అంతకుముందు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మాట్లాడుతుండే. యాక్చువల్ కాంపౌండ్ ఇలా మేము ఎక్కడ జరిగింది బయటికి ఇక్కడ ఇది ఒక పట్టాయి మిలిటరీలో కొంచెం అపార్ట్మెంట్ ఈ ఒక్కటే ఖాళీ జాగా 10 గుంటలు ఒరిజినల్ సుధామా గారికి. సో మల్లారెడ్డి మొత్తం నాదే అంటాడు. గోడ లోపల అంతా నాదే అంటాడు. ఆయన 1.29 ఆయనకు ఉంది క్లియర్ గా. ఆయన డాక్యుమెంటేషన్ మాకు 4,000 గజాలు 33 గంటలు నాకు డాక్యుమెంటేషన్ ఉంది. మొత్తం నాదే అంటే ఎట్లా కలుస్తుంది? సర్వే ఉంది, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సర్వే చేసిండు. తర్వాత మన లోకల్ ఎంఆర్ఓ సర్వే చేసిండు. అన్ని సర్వే కాపీస్ ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఈ రోడ్డు తీసుకున్నది కూడా మన ఓనర్ దగ్గరికి వెళ్ళి జిహెచ్ఎంసీ ఉంది.
ఇన్ని ఉండగా అన్ని నాదే అన్ని అంత నాదే అంతే నాదే కూర్చొని మాట్లాడాలి కదా ఎన్నిసార్లు కలిసినా కూడా అంత నాదే దౌర్జన్యం చేసేట్లా కూర్చుని మాట్లాడతామని సార్ 5 సార్లు మాట్లాడకపోతే ఏం చేస్తారు సార్ ఇప్పుడు ఎప్పుడు ఉన్నారు మీరు నేను కొని 2 years అయింది వీళ్ళు 82 సర్వే నెంబర్ బై ఈ 82/1/AA అనేది 82/A ఎన్ని ఎకరాలు ఉంది? ఆయనది 1.29 మనది సుమారు 42 82/1/AA. మీ పేరు చెప్పండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ రెడ్డి. మీరే డాక్యుమెంట్ ఊడిపోతున్నాయి. 2 years అయింది కొని. అంతకుముందు ఈ బషీర్ అంటే వేరే ఫ్రెండ్ 2014 వీళ్ళు కొన్నారు. కొన్న నుంచి 1.29 ఆయనది ఉంది, మనది 33 గుంటలు పక్కన 10 గుంటలు. టిఫన్ పెట్టమను, సర్వే చేయమను, డాక్యుమెంట్ చూపిమను, కోర్టుకు రమ్మను, డాక్యుమెంట్ చూపిమను. ఏమి ఒక్కనాడు కాదు కదా, మా డాక్యుమెంట్ చూడమను, మా తప్పు ఉంటే అలానే తీసుకోమను, మేము ఇడిచిపెట్టిపోతాం ఇడికెళ్ళి. ఈ సర్వే నెంబర్ ఎంత ల్యాండ్? అది 82 సర్వే నెంబర్. ఎంత ల్యాండ్? మాది 2 ఎకరాలు 10 గుంటలు. 82, 83 2 సర్వే నెంబర్. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? ఎప్పటి నుంచి 40 ఏళ్ళ సంధి వాళ్ళకి బారుడాయనకు ఉండే, ఇలా చీరల కంపెనీ ఉండే, ఇలా ఇండస్ట్రీ ఉండే, ఇండస్ట్రీ షెడ్లు ఉండే. మళ్ళా మా పేరు మీద కూడా 14-15 ఏళ్ళు అయింది మేము కొని కూడా. ఇద్దరం సగం సగం 13లో మరి అప్పటి నుంచి మీరు ఇక్కడ కబ్జా మీద ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు రావడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? దౌర్జన్యం అయ్యా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దౌర్జన్యం మీరే చూస్తారు కదా, మాకు కూడా తెలియదు. 2 నెలల కింద అప్పుడు కొనుక్కున్నారు. 4 acres 24 గుంటాస్ అయినది. మల్లారెడ్డి గారు 1 acre 29 గుంటాస్ మల్లారెడ్డి గారు. జాయింట్ హైకోర్టు డైరెక్షన్ తోటి ఆయనకు 2000 ఆయనకు డైరెక్షన్ జాయింట్ డైరెక్టర్ తోటి సర్వే జరిగింది. ఆ సర్వే జరిగిన తర్వాత ఆయన బౌండరీ ఆయనకు, ఈయన బౌండరీ చూసిన తర్వాత ఈ అన్ని డాక్యుమెంట్లు చూసిన తర్వాతనే మేము కొనుక్కోవడం జరిగింది. కష్టపడి ఏదో ఇంత ఇల్లు కట్టుకుంటామని చెప్పి తలా ఇంత 9 మంది కలిసి కొనుక్కోవడం జరిగింది. దాన్ని జనరల్ డైరెక్టర్ చేసిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ తోటి నమ్మకం లేక ఆయనే చేసుకున్నాడు. ఆ ఎంఆర్ఓ చేసిన తర్వాత సర్వే కూడా మళ్ళీ సేమ్ అదే ఆయనకు 1 acre 29 గుంటాస్, 1 ఎకరం 6 గుంటలు వచ్చేది. మరి ఆ ప్రకారంగా మేము చేసేసుకుంటే దాని ఫెన్సింగ్ గిన్సింగ్ మొత్తం టోటల్ డ్యామేజ్ చేసేసి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ట్రెస్ పాస్ కేసు పెట్టడం జరిగింది. మేము ఇప్పటికీ పోలీస్ స్టేషన్ లో గతంలో ఇచ్చినటువంటి పోలీస్ స్టేషన్ లో అట్లే ఉన్నది. మేము ఏదైతే పిటిషన్ మమ్మల్ని దౌర్జన్యం చేస్తుండో, ఈయన దాదాగిరి చేస్తుండు, గుండాగిరి చేస్తుండు, మమ్మల్ని రాణిస్తలేడు, కొట్టడానికి ప్రయత్నం చేస్తుండు, కొట్టిండు ఆల్రెడీ. మరి ఈ రకంగా నువ్వు ఎట్లా చేస్తున్నావు అని చెప్పి మేము కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ దిక్కులేదు. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఇకనైనా న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఇలా ప్రగతి భవన్లో ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాని ఆధారంగానే ఇలా మేము ఇవాళ ఇక్కడికి సైట్కి వచ్చి మా పొజిషన్లో మేము ఉంటే వచ్చి దౌర్జన్యం చేసి మా శ్రీనివాసరెడ్డి గారిని కొట్టి, మా వాళ్ళందరినీ కొట్టి, మా వాళ్ళు ఒక 56 మంది, ఎందుకంటే పిల్లలు మా వాళ్ళంతా ఒక్కొక్క కుటుంబానికి 9 మంది డాక్యుమెంట్లు కాబట్టి ఒక్కొక్క కుటుంబానికి 2-3 వచ్చారు. వీళ్ళని దౌర్జన్యంగా కట్టేందుకొని కట్టలు పెట్టి కొట్టి, గేతా కేసు కొట్టి, పోలీసు వాళ్ళ ముంగట్నే కొట్టడం కూడా జరిగింది. మరి ఎంత దౌర్జన్యం చేసినటువంటి ఈ మల్లారెడ్డి పై తగిన చర్య తీసుకోవాలని చెప్పి మీ పత్రికా సోదరుల ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ళ మీద ఇవాళ పొద్దున మేము డైరెక్ట్ వచ్చి కన్సల్టేషన్ చేసుకోవద్దు అని పోలీస్ స్టేషన్ కి వెళ్ళినాం. పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చినాం. రిపోర్ట్ ఇచ్చి సిఐ గారికి, ఏసీపీ గారికి, మళ్ళా డీసీపీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే ఏవో పనులు ఉన్నాయని చెప్తున్నారు. మేము చెప్తున్నాం యాజ్ ఏ 2 ఎమ్మెల్యేలమే డైరెక్ట్ మా ప్రాపర్టీ మీదకి మేము పోతున్నాం. ఇంకా మాకు ఏదైనా ప్రాణ హాని ఉన్నా మమ్మల్ని కంప్లైంట్ చేసిన రెస్పాన్స్ చేస్తున్నారు అనేది కంప్లైంట్ కూడా. సూర్య తమ్ముడు ఎట్రా